హాయ్ ఎవరీవన్, గుడ్ ఈవినింగ్. సో మీ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి పెట్టుకున్నారా? రన్ చేశారా మీ ప్రాజెక్ట్‌ని? రన్ చేసి అవుట్‌పుట్ వచ్చిందా? అన్నిటికి ఒక క్వెషన్ ఆన్సర్ చెప్పేయండి. ఓపెన్ చేయలేదని చెప్పొద్దండి. ఎప్పుడైనా సరే యాంగ్లర్ స్టార్ట్ చేస్తున్నామంటే మీ ప్రాజెక్ట్‌ని ఓపెన్ చేసి పెట్టుకోవాలి. రన్ చేసి ఉండాలి ప్రాజెక్ట్‌ని. కరుణ, నీ స్టేటస్ ఏందిమా? మీ సిస్టమ్ స్లోగా ఉంటది. ముందే ఓపెన్ చేసి పెట్టుకోండి. ప్రాజెక్ట్ ఓపెన్ అయిందా? అవుట్‌పుట్ వచ్చిందా? అవుట్‌పుట్ కూడా. చరణ్, నీది? అవుట్‌పుట్ కనిపిస్తుందా? ఇవాళ క్లాస్ నాతో పాటే చేయాలి. నెక్స్ట్ క్లాస్ నుంచి నాతో పాటు చేయకన్నా నో ప్రాబ్లమ్. మళ్ళీ తర్వాత వచ్చేసి నేను టాస్క్‌లు ఇస్తానన్నమాట మీకి. ఆ టాస్క్‌లు ఫినిష్ చేయాలి. శివ వచ్చిందా? ప్రాజెక్ట్ ఓపెన్ అయిందా? ఎందుకు? నాకు యాంగ్లర్ ఇంపార్టెంట్ కదా శివ. చేయలేదంటే ఇంక ఈ క్లాస్ వదిలేసుకుంటావా నువ్వు యాంగ్లర్? ప్రీవియస్ క్లాస్‌తో ఇప్పుడు ఏం సంబంధం ఉంది మనకి? ప్రీవియస్ క్లాస్‌తో మనకు సంబంధం లేదు ఇంకా. యాంగ్లర్ స్టార్ట్ అయినప్పుడు దీన్ని స్కిప్ చేయకూడదు. కావాలంటే అది స్కిప్ చేసుకో. ఇది కంటిన్యూ అవ్వాలి నాకి. ఇంక నీ ఇష్టం శివ. నేను చెప్పే వరకు నేను చెప్తున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా సరే రన్నింగ్ క్లాస్ వచ్చేసి స్కిప్ చేశావు అనేసి అనుకుంటే మిగతా క్లాసులతో పాటు ఇది గాని నువ్వు స్కిప్ చేస్తున్నట్టు. ఎప్పుడైనా సరే చెప్పిన క్లాస్ ఫస్ట్ పర్ఫెక్ట్ అయిపోవాలి. మళ్ళా తర్వాత ప్రీవియస్ క్లాస్ నువ్వు చూసుకుంటూ ఉండాలి. ప్రీవియస్ క్లాస్ రావాలంటే ఇంకా 2, 3 డేస్ పడతది మనకి. మొన్న ఇన్‌స్టాలేషన్ అయిపోయింది కదా నీది? మరి ఇంక ప్రాజెక్ట్ రన్ చేయలేదా? ట్రై గాని చేయలేదా? ఇంక వీడియో రికార్డింగ్ చేసి ఎందుకు పెడుతున్నానమ్మా మీకి? మరి వీడియో రికార్డింగ్ చేసి పెట్టడం కూడా వేస్టేనా? మరి యాంగులర్ వద్దా నీకి? మరి కావాలని అంటే ఇవ్వాలంటే నాతో ఇప్పుడు క్లాస్‌తో పాటు నాకు చేయాలిప్పుడు. ఇవాళ చేశావంటే ఇంక నీకు డౌట్స్ వచ్చినప్పుడంటే డౌట్స్ వస్తాయి. నువ్వు నాతో పాటు ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి నీకు డౌట్స్ వస్తాయి. అప్పుడు ఎవరు చెప్తారు చెప్పు? అందుకే నాతో పాటు వస్తాయి అనేసే నేను డౌట్స్ క్లారిఫై చేయడానికే నేను 2 డేస్ క్లాస్ వేస్ట్ చేసుకుంటాను. ఈ క్లాస్ నేను ఎంత సేపట్లో చేసి చూపించేయను చెప్పండి? మన 10 నిమిషాల క్లాస్ అదంతా. మరి 10 నిమిషాలు క్లాస్ పెట్టేది నీకు 1 ½ అవర్ ఎందుకు చెప్పాను నేను? హ్మ్. రుచిత అయిపోయిందమ్మా? శివ ఓపెన్ చెయ్యి అది నీ ప్రాజెక్ట్ కూడా ఓపెన్ చెయ్యి అట్లాగే. చేయాలి నాతో పాటే చేయాలి. ఓకే శివ. రుచిత ప్రాజెక్ట్ ఓపెన్ చేశారా? వచ్చిందా ఔట్‌పుట్? ఎందుకు రాలేదు? ఏమని ఎర్రర్ వచ్చింది? రానప్పుడు నాకు మెసేజ్ చేశారా మీరు? ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను కదమ్మా! ఫోల్డర్ లోపల ప్రాజెక్ట్ గాని క్రియేట్ చేయించాను కదా! క్రియేట్ చేయించి మళ్ళీ తర్వాత ప్రాజెక్ట్ ఒక అమ్మాయికి చెప్పాను కదా నేను. ఆ అమ్మాయి స్క్రీన్‌లో చూసి మీరు ఎన్‌జీ సర్వ్ అనేసి క్లిక్ చేయండి అనేసి గాని చెప్పాను కదా! ఎన్‌జీ సర్వ్ అని అదే కదా! నేను మీకా చెప్పింది వేరే వాళ్ళకా? మరి ఓపెన్ చేశారా ఇప్పుడు? సరే స్క్రీన్ షేర్ చేయండి ఒకసారి. ఎప్పుడైనా సరే మొబైల్‌లో లాగిన్ అవ్వండి. అలాగే ఆహ్, సిస్టమ్‌లో కూడా ఓపెన్ అవ్వండి. ఓపెన్ చేయండి. సో, యాంగులర్ ప్రాజెక్ట్ లోపల మీరు యాంగులర్ ప్రాజెక్ట్‌ని ఒకటి క్రియేట్ చేశారు. ఏంటి ఆ ప్రాజెక్ట్ నేమ్? సో, ఆ ప్రాజెక్ట్‌లోకి మీరెళ్తేనే మీరు ప్రాజెక్ట్‌ని రన్ చేయాలన్నమాట. కానీ ఇక్కడ ఎక్కడున్నా అంటే యాంగులర్ ప్రాజెక్ట్‌లో పాత్‌లో ఉన్నారు. ఇక్కడ చూడండి మీకు ఇక్కడ కింద లాస్ట్ లైన్ చూడండి మీరొకసారి. మీరు ఎక్కడ ఏ పాత్‌లో ఉన్నారనేసి లాస్ట్ లైన్ చెప్తాది మీకి. డీలో యాంగులర్ ప్రాజెక్ట్‌లో ఉన్నారన్నమాట. ఇప్పుడు యాంగులర్ ప్రాజెక్ట్స్ లోపల మీరు ఒక ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేశారు. అది ప్రాజెక్ట్ యాక్చువల్ రియల్ ప్రాజెక్ట్ ఏందంటే, ఆ యాంగులర్ ప్రాజెక్ట్ లోపల ఉండే ప్రాజెక్ట్ రియల్ ప్రాజెక్ట్ అన్నమాట. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్‌లోకి మీరెళ్ళాలి అనేసనుకుంటే సీడీ స్పేస్ ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వండి. ఫార్వర్డ్ ఎళ్ళాలనుకుంటే సీడీ స్పేస్ ఆ ఫోల్డర్ నేమ్ అన్నమాట. ఎప్పుడైనా ఫార్వర్డ్‌కెళ్ళాలి అనుకుంటే. ఇప్పుడు ఫార్వర్డ్‌కి ఎలా ఎళ్ళాలి? ఆ ప్రాజెక్ట్‌లోకెళ్ళాలి మీరు.
సిడి స్పేస్ ప్రాజెక్ట్ నేమ్. మీరు కూడా నాతో పాటు ఇలాగే చేయండి అందరూ. నాతో పాటు చేయండి అందరూ. సో ఇప్పుడు చూడండి అక్కడ పాత ఏం కనిపిస్తోంది, యాంగులర్ ప్రాజెక్ట్ లోపల రుచిత అనేసి కనిపిస్తోంది. అంటే ఇప్పుడు యాంగులర్ ప్రాజెక్ట్ లో మీరు ఉన్నారనమాట. సో ఇప్పుడు యాంగులర్ ప్రాజెక్ట్ లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రాజెక్ట్ ని రన్ చేయాలంటే కమాండ్ ఏంటంటే ng స్పేస్ సర్వ్ అనమాట. ng రాయండి. ప్రాజెక్ట్ ని రన్ చేయాలంటే ng స్పేస్ సర్వ్ SERVE సర్వ్ ఎంటర్ చేయండి. అందరు నాతో పాటే చేయండి. నాకు ఈ స్క్రీన్ ని నేను ఎవరిని అడిగితే వాళ్ళు షేర్ చేయాలి నాకు. సో డెస్క్టాప్ వ్యూలో కూడా ఓపెన్ చేసి పెట్టుకోండి. డెస్క్టాప్ వ్యూలో కూడా కనెక్ట్ అవ్వండి. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకు ఒక కొద్ది లైన్స్ ముందు ఒకటి కనిపిస్తుంది చూడండి, http://localhost 4200 అని కనిపిస్తూ ఉంటది. ఒక 4-5 లైన్స్ పైన పక్కన లాస్ట్ లో చూడండి, అక్కడే చూడండి. కిందే అమ్మా, కిందికి రండి. ఆ 4-5 లైన్స్ అంటే మనకి పైకి వెళ్ళిపోతున్నారు మీరు. 4-5 లైన్స్ పైన అంటే ఎక్కడ చూడండి. సో అక్కడ చూడండి ఏమడిగారు, హోవర్ చేస్తూనే ఫాలో ద లింక్ ఏమని చెప్పారు, కంట్రోల్+ క్లిక్ అని చెప్పారు. కంట్రోల్+ క్లిక్ అనేసి చేయండి. చూడండి మన ప్రాజెక్ట్ ఓపెన్ అయింది. ఇది మన ప్రాజెక్ట్ అన్నమాట. ఇప్పుడు ఇదేంటంటే డిఫాల్ట్ గా ఉండే డిజైన్ అన్నమాట. ఇది డిఫాల్ట్ గా యాంగులర్ అనే అతను ఈ డిజైనింగ్ ని ఇచ్చాడనమాట. ఇప్పుడు మనకు మన డిజైనింగ్ కావాలంటే మన డిజైనింగ్ ని ఇక్కడ మనం డిజైన్ చేసుకోవాలి. అందరికి ఇలా ఓపెన్ అయిందా? అందరికి చరణ్, శివ, కరుణ ఇలా ప్రాజెక్ట్ కూడా ఓకే. చరణ్ ఒక దాంట్లో మ్యూట్ చేసి చరణ్. ఓకే, కరుణ మీకు ఓపెన్ అయిందా? ఓపెన్ చేయండి. నేను చెప్పేదైతే మిస్ చేయొద్దండి. మీరు ఓపెన్ చేసుకుంటూ కావాలంటే వేరే దాంట్లో లాగిన్ అయ్యేసి చేయండి. మొబైల్‌లో లాగిన్ అవ్వండి. డెస్క్‌టాప్‌లో చేస్తూ ఉండండి. ఎందుకంటే నేను చెప్పేటప్పుడు నేను వినలేదు అని మాత్రం చెప్పొద్దండి. 2 ప్యారలల్‌గా జరగాలి. సో నేను ఎవరికైనా సరే ఒక ప్రాబ్లమ్ గురించి నేను చెప్తున్నానంటే మిగతా వాళ్ళు కూడా చేయాలన్నమాట దాన్ని. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అక్కడ డిఫాల్ట్‌గా ఓపెన్ అవుతున్న డిజైన్‌ని ఫైండ్ ఔట్ చేయాలి మనం. నా స్క్రీన్ షేర్ చేస్తాను. సో నాతో పాటే ప్యారలల్‌గా చేస్తురండి. నేను స్లోగానే చెప్తాను. ఇప్పుడు మనకి ఈ డిజైనింగ్ ఓపెన్ అవుతుందన్నమాట మనకి. ఫస్ట్ ఈ డిజైనింగ్‌ని మనం ఫైండ్ ఔట్ చేయాలి. ఫస్ట్ మనం ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే మరి ఇక్కడ ఎప్పుడైనా సరే మీరు సీడీ స్పేస్ అలా అయినా ఓపెన్ చేయండి. లేదనుకుంటే ఫైల్‌లోకెళ్ళండి. ఓపెన్ ఫోల్డర్ అని చేయండి. ఇంతకుముందు చేసిన ప్రాసెస్ అయినా చేయండి. లేదు అనేసి అనుకుంటే ఫైల్ ఓపెన్ ఫోల్డర్‌లోకెళ్ళేసి మన ప్రాజెక్ట్ ఎక్కడ ఉందో అక్కడికెళ్ళండి. మన ప్రాజెక్ట్ ఎక్కడుంటే అక్కడికెళ్ళండి. స్టూడెంట్ క్లాసెస్ నా దగ్గర ఉండేది. నా పాత్‌లో అన్నమాట ఇది. యాంగులర్ 5 PM అనేసి నేను సేవ్ చేశాను. సో దాన్ని సెలెక్ట్ చేయాలి. దీన్ని సెలెక్ట్ చేసి సెలెక్ట్ ఫోల్డర్‌ని చేసుకోవాలి. అప్పుడు మనకేమైతదంటే డైరెక్ట్ అదే పాత్‌లోకే మనకొస్తదన్నమాట ఫోల్డర్. చూడండి టెర్మినల్‌లో చూస్తే మనం డైరెక్ట్‌గా మనకి అదే పాత్‌లోనే మనకుంటది. చూడండి మనకి ఇదే పాత్‌లోనే మనకుంటది. ఇదే పాత్ర చూడండి. ప్రెజెంట్ క్లాస్‌లో 6 AM ఐలాండర్ 5 PM. మనకు మన ప్రాజెక్ట్ నేమ్ ఇలా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మాత్రమే మీరు ప్రాజెక్ట్‌ని రన్ చేయాలి. రన్ చేయాలంటే ng స్పేస్ సర్వ్. ng స్పేస్ సర్వ్ అన్నమాట. సో ఎంటర్ చేస్తే మనకి మన ప్రాజెక్ట్ ఓపెన్ అవ్వాలి అనేసి అనుకుంటే మనకి ng సర్వ్ అంటే ఇది కంపైలేషన్ చేయడానికి కమాండ్ అన్నమాట. ప్రాజెక్ట్‌ని ఓపెన్ చేయాలంటే ng స్పేస్ సర్వ్. టు రన్ ది ప్రాజెక్ట్. కమాండ్ వచ్చేసి ng సర్వ్ అన్నమాట. దీని షార్ట్ కట్‌లో ng స్పేస్ si అని అనొచ్చు మనం. డిఫాల్ట్‌గా మనకు ఓపెన్ అవ్వాలి అంటే మనకు డిఫాల్ట్ బ్రౌజర్ ఏదైతే ఉందో ఆటోమేటిక్‌గా అదే ఓపెన్ అయిపోవాలి అనేసి అనుకుంటే ng
సర్వ్ మైనస్ ఓపెన్. డిఫాల్ట్ గా అదే ఓపెన్ అయిపోవాలి. మనం ఇట్లా కంట్రోల్ క్లిక్ ఇలాంటివన్నీ చేసుకోకుండా మనకు డైరెక్ట్ గా అదే ప్రాజెక్ట్ అదే బ్రౌజర్ లో ఓపెన్ అయిపోవాలి అనుకుంటే, అంటే డిఫాల్ట్ బ్రౌజర్ ఏదైతే ఉంటుందో డిఫాల్ట్ బ్రౌజర్ లో ఓపెన్ అయిపోతుంది ప్రాజెక్ట్. అదే కనుక ఆటోమేటిక్ గా మనకి ఓపెన్ అవ్వాలనుకుంటే ఎన్జి సర్వ్ మైనస్ ఓపెన్ అన్నమాట. స్పేస్ ఉండాలి, ఒక్కొక్క స్పేస్ ఉండాలి. అదే కనుక షార్ట్ కట్ లో ఎన్జి స్పేస్ -4. ఈ కమాండ్స్ అన్ని నోట్ చేసుకోండి మీరు. కమాండ్స్ అన్ని రన్ చేసుకుంటేనే, నోట్ చేసుకుంటేనే, ఎందుకంటే ఇవన్నీ మీకు ఎక్కడ దొరకవు. అంటే గూగుల్‌లో సెర్చ్ చేసుకోవాలి మళ్ళీ. అందుకోసం నేను చెప్పినప్పుడు నోట్ చేసుకుంటూ ఉండండి. ఇంకా కొన్ని ఎక్స్‌ట్రా కమాండ్స్ కూడా ఉంటాయి. అవి కూడా కమింగ్ క్లాస్‌లో వస్తూ ఉంటాయన్నమాట. అన్నీ నోట్ చేసుకోవాలి మీరు. ఇవన్నమాట మనకి ఈ స్ట్రక్చర్. మీరు ఏది నెక్స్ట్ టైమ్ చేసేటప్పుడు ఇది ఫాలో అవ్వండి మీరు. ఎన్‌జి సర్వ్ మైనస్ ఓపెన్ గాని, లేదా ఎన్‌జి స్పేస్ ఎస్ స్పేస్ -ఓ గాని. ఇది ఫాలో అయ్యారనుకుంటే మీకు డిఫాల్ట్ బ్రౌజర్‌లో అదే ఓపెన్ అయిపోద్ది మనకి. ఇప్పుడు ఇలా ఓపెన్ అయిన తర్వాత ఈ డిజైనింగ్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. నాకు ఈ డిజైనింగ్ కాదు నాకు కావాల్సింది. వేరే ప్రాజెక్ట్ డిజైనింగ్ కావాలి నాకి. వేరే ప్రాజెక్ట్ డిజైనింగ్ కావాలి కాబట్టి ఫస్ట్ ఏం చేయాలంటే ఈ డిజైన్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. నేను ఆల్రెడీ ఎప్పుడు రెగ్యులర్‌గా చెప్తూనే ఉంటా. మనకి ఎప్పుడైనా సరే డిఫాల్ట్‌గా ఓపెన్ అయ్యే ఫైల్ ఏంటి? డిఫాల్ట్‌గా ఓపెన్ అయ్యే ఫైల్. మీకు ఆల్రెడీ ఎప్పుడు చెప్తూనే ఉంటాను. డిఫాల్ట్‌గా ఓపెన్ అయ్యే ఫైల్ ఏంటి? ఒక ప్రాజెక్ట్‌లో డిఫాల్ట్‌గా ఓపెన్ అయ్యే ఫైల్ ఏంటి? ఎవరు తెలీదా? కరుణ, రుచిత. ఆ? హోమా? నేను హోమ్ అనేసి చెప్పానా ఎప్పుడైనా? ఒక దాంట్లో మ్యూట్‌లో పెట్టేయండి. ఏదో రీసౌండ్ వస్తుంది. సో ఎప్పుడైనా సరే డిఫాల్ట్ పేజ్ ఏదంటే index.html. ఒకటే గుర్తుపెట్టుకోండి. మనకి ఎప్పుడైనా సరే డిఫాల్ట్ పేజ్ ఏది అనేసి అడిగారు అనేసి అనుకుంటే మనం ఓన్లీ index.html అనేసి కాన్స్టెంట్ నేను స్టార్టింగ్ నుంచి అలవాటు చేస్తున్న ఫైల్ అది. ఎప్పుడైనా హోమ్ పేజ్ మీరు డిజైన్ చేస్తున్నారు అంటే ఆ పేజ్‌కి మనం index.html అనేసి ఇవ్వాలి. PHPలో అయితే index.php ఇస్తారు. అదే గనుక HTML అయితే index.html అనేసి ఇస్తారన్నమాట. ఇప్పుడు మనకి ఇక్కడ డిఫాల్ట్‌గా ఓపెన్ అవుతోంది అనేసి అనుకుంటే ఆ ఫైల్ ఎక్కడ ఉంటదంటే index.html ఉంటది. సో మన దగ్గర ఇది ప్రాజెక్ట్. ఒకసారి మీరు ఇక్కడ కాకపోయినా మీరు ఎక్కడైతే మీరు సేవ్ చేశారో ప్రాజెక్ట్‌ని ఆ పాత్‌లోకెళ్ళండి మీరు కావాలంటే. మనం ఎక్కడైతే మన ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేశామో ఆ ప్రాజెక్ట్‌లోకి మీరెళ్ళండి. యాంగులర్‌లో యాంగులర్ 5 పీఎం అనేసి, కరోనా అనేసి ఇలా మీరు సేవ్ చేసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకు చూడండి ఇన్ని ఫైల్స్ ఉన్నాయి మనకి. డాట్ యాంగులర్ అనేసి, డాట్ వీఎస్ కోడ్ అనేసి, నోడ్ మాడ్యూల్స్ అనేసి, ఎస్ఆర్‌సి అనేసి, బ్రౌజర్ అనేసి, అండ్ ఏదో గిట్ లంగ్ అనేసి, అండ్ యాంగులర్ డాట్ జేఎస్ఎన్ అనేసి, అండ్ ప్యాకేజ్ డాట్ జేఎస్ఎన్ అనేసి, ప్యాకేజ్ లాక్ డాట్ జేఎస్ అనేసి, రీడ్‌మీ అనేసి, టీఎస్ చాలా ఫైల్స్ ఉన్నాయి మనకి. మళ్ళీ దీడ ఎస్ఆర్‌సిలో ఇంకా కొన్ని ఫైల్స్ ఉన్నాయి మనకి. అండ్ ఇక్కడ చూస్తే మళ్ళీ నోడ్ మాడ్యూల్స్‌లో కొన్ని ఫైల్స్ ఉంటాయి మనకి. సో ఇన్ని ఫైల్స్‌ని మనం ఒకటేసారి చూడలేం కాబట్టే విజువల్ స్టూడియో కోడ్‌లో ఓపెన్ చేసుకుంటాము. విజువల్ స్టూడియో కోడ్‌లో ఇక్కడ చూడండి. జస్ట్ క్లిక్ చేస్తే మనకి కిందకేస్తదది. ఇక్కడ చూడండి క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చన్నమాట అన్నీ ఒకటేసారి. అందుకోసం మనము విజువల్ స్టూడియో కోడ్‌ని యూజ్ చేస్తాము. ప్రాజెక్ట్‌లో ఉండే ఫైల్స్ అన్నిటిని మనం చూడాలి అనేసి అనుకుంటే విజువల్ స్టూడియో కోడ్‌ని మనం యూజ్ చేసుకుంటామట. ఈజీ అంటే మన స్ట్రక్చర్ కోసం ఈజీ ఫైండింగ్ కోసం. ఇప్పుడు ఎస్ఆర్‌సిలో మనకి ఏ ఫైల్స్ ఉన్నాయంటే ఇక్కడ చూడండి ఇక్కడికెళ్లి చూస్తే మళ్ళీ ఎస్ఆర్‌సిలో చూడాలి. ఎస్ఆర్‌సిలో ఏమున్నాయనేసి మళ్ళీ ఇక్కడ చూడాలి. మళ్ళీ యాప్‌లో ఏమున్నాయనేసి యాప్‌లో చూడాలి. మళ్ళీ తర్వాత అసెట్స్‌లో ఏమున్నాయంటే అసెట్స్‌లో చూడాలి. అదే గాని ఎన్విరాన్మెంట్‌లో ఉండి చూడాలంటే ఏమైనా ఎన్విరాన్మెంట్‌లో ఉన్నాయని చూడాలన్నమాట. సో ఇన్ని చూసే బదులు ఇన్ని ఇలా చూడడం చాలా కష్టం కాబట్టి మనం ఏం చేస్తామంటే విజువల్ స్టూడియో కోడ్‌లో ఇక్కడ ఫైల్ మనం ఎక్స్‌ప్లోర్ చేసుకుంటాం. ఇక్కడ చూసుకోవడం వల్ల మనకు చూడండి యాంగులర్, వీఎస్ కోడ్ మన ప్రాజెక్ట్‌లో ఏ ఫోల్డర్స్ ఉన్నాయో అన్ని ఫోల్డర్స్ ఇక్కడ కనిపిస్తాయి. సో ఇప్పుడు మనకు ఇక్కడ ఫైల్స్ ఏమేమి యూజ్ అవుతాయనేసి వన్ బై వన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది అవసరం లేదు మనకి. tsconfig.spec.json అవసరం లేదు. tsconfig.json అవసరం లేదు. tsconfig.app.json అవసరం లేదు. రీడ్‌మీ. సో దీంట్లో ఏందంటే మన యొక్క ప్రాజెక్ట్ డీటెయిల్స్ గురించి వాటి గురించి ఇచ్చింటారు. చూడండి. దిస్ ప్రాజెక్ట్ వాస్ జనరేటెడ్ విత్ యాంగులర్ CLI.
సో వర్షన్ 13.1.2 అండ్ డెవలప్మెంట్ సర్వర్ ng serve run the serve and navigate to localhost 4200 అండ్ ng generate కాంపోనెంట్ నేమ్. ఇదేంటంటే ఏదైనా సరే ఒక పేజ్ ని క్రియేట్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఇక్కడ హెల్ప్ లో అనమాట. రీడ్ మీలో ng build the project, the build effects they will be stored in the dist directory. ng test, ng e2e ఇలాంటివన్నీ మనకి కొన్ని రెఫరెన్స్ కోసం అనమాట మనకి. ఓకేనా? ఈ ng బిల్డ్ అనేసి మన ప్రాజెక్ట్ అంతా అయిన తర్వాత మనం ng బిల్డ్ చేసుకుంటాం. మనం ng బిల్డ్ చేసుకున్న తర్వాత దాంట్లో ఏదైనా సరే ఎర్రర్స్ కానీ ఏమన్నా వచ్చినప్పుడు మళ్ళీ తర్వాత అలా చేసుకుంటాం. అవన్నీ లాస్ట్ లో చూసుకుంటాం మనకి అవన్నీ. ఓకేనా? నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి package.json. ఈ package.json లో మన యొక్క మొత్తం యాంగులర్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం దీంట్లో ఉంటుంది. ఇన్ఫర్మేషన్ యానిమేషన్స్ అనేసి, కామన్ అనేసి, కంపైలర్ వచ్చేసి, కోర్ అనేసి, ఫ్రేమ్ అనేసి, అండ్ ప్లాట్ఫామ్ బ్రౌజర్ అనేసి, రౌటర్ అనేసి, ఏదైనా సరే RxJS అనేసి, TS lib అనేసి, జోన్ అనేసి, ప్రతి ఒక్క అప్లికేషన్ యొక్క అంటే మనకు డిపెండెన్సీస్ అన్నమాట. ఇవన్నీ లైబ్రరీస్ అన్నమాట. ఈ లైబ్రరీస్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఉంటుంది. వాటి వర్షన్ ఏంటి అనేసి, వాటి యొక్క కంప్లీట్ వర్షన్ గురించి ఇక్కడ ఉంటుంది అనమాట మనకి. యాంగులర్ CLI వచ్చేసి మన ప్రాజెక్ట్ అనమాట. మన ప్రాజెక్ట్ వర్షన్ వచ్చి 13.1.2 అంటే 13. మెయిన్ వచ్చేసి ఇక్కడ స్టార్టింగ్ లో ఏదైతే ఉందో ఆ వర్షన్ మనం చూడాలి. ఓకేనా? ఇవన్నీ మనకి చూడండి, మనకి టైప్ స్క్రిప్ట్ వర్షన్ చూడండి. టైప్ స్క్రిప్ట్ వర్షన్ వచ్చేసి 4.5.2 యూజ్ చేస్తున్నాం మనం. ఓకే, మనకి ఎలాగైతే jQuery లో 3.1 అనేసి, బూస్టాప్ లో 5.2, 5.3 ఇలా అనేసి, అండ్ బూస్టాప్ 4 లో 4.5.1 అనేసి ఇలా ఎలా అయితే ఉందో ఇలా టైప్ స్క్రిప్ట్ లో కూడా వర్షన్ అనమాట 4.5.2. అలాగే యాంగులర్ కూడా వర్షన్ అనమాట. సో జస్ట్ లైక్ ఇలాంటివన్నీ మనం మాట్లాడుకోవాలంటే ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి కొన్ని పార్ట్స్ తీస్తూ ఉంటారు. సపోజ్ యాంగులర్ అది సపోజ్ బాహుబలి 1 అనుకోండి. బాహుబలి 1 అనేది ఒక 1 year లో తీసింటారు. బాహుబలి 2 కి బాహుబలి 1 కి మోస్ట్లీ 1 year 2 years వస్తుంది అనమాట. ఆ 1 year 1.5 year 2 years డిపెండెన్సీస్ మనకి దానికి ఎందుకు వస్తుంది అంటే డిపెండ్స్ మనకి అంటే మనకి ఏదైనా బగ్స్ ఉంటే ఇంత ముందు అంటే ఏమైనా బగ్స్ ఉన్నా, ఏమైనా సరే ఇంకా కొత్తగా చేయాలన్నా, ఏమన్నా సరే ఫాస్ట్ గా చేయాలన్నా ఇవన్నీ వచ్చేసి మనకి చేసుకోవడానికి ఇవన్నీ యూజ్ చేస్తారు. అందుకోసం అంత టైం టేకింగ్ ఉంటుంది ఒక వర్షన్ కి ఒక వర్షన్ మధ్య. ఓకేనా? అందుకోసం మనకి ఈ యాంగులర్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ 2 వర్షన్స్ రిలీజ్ అవుతాయి. ఈ 2021 లో యాంగులర్ 12 అండ్ యాంగులర్ 13 రిలీజ్ అయిందనమాట. సో నెక్స్ట్ వర్షన్ వచ్చేసి యాంగులర్ 14 వచ్చేసి మనకి నెక్స్ట్ మార్చి లోపు మనకి రిలీజ్ అయిపోద్ది. మళ్ళీ సేమ్ యాంగులర్ 15 వచ్చేసి నెక్స్ట్ నవంబర్ కల్లా మనకి రిలీజ్ అయిపోద్ది. కానీ వర్షన్ కి పెద్ద డిఫరెన్స్ ఏముండదు. ఇది అంటే ఇది అడ్జస్ట్ అయ్యే ప్లాట్ఫామ్ ని బేస్ చేసుకొని ఫిల్టరింగ్ చేస్తారు. ఈ యాంగులర్ 13 వచ్చేసి విండోస్ 10 లోనే వర్క్ అవుతుంది. అలానే మనకి టైప్ స్క్రిప్ట్ వచ్చేసి వర్షన్ చూడండి 4.5.2 ఇచ్చాడు. అంతకుముందు తక్కువ ఇచ్చింటాడు అనమాట. నెక్స్ట్ నోడ్ JS అనమాట. నోడ్ వచ్చేసి దీనికి వర్క్ అవ్వాలంటే యాంగులర్ 13 కి వర్క్ అవ్వాలి అంటే నోడ్ వర్షన్ డెఫినెట్ గా మనకి 14 వర్షన్ కంటే అబోనే ఉండాలి. 14 కంటే ఎక్కువ ఉండాలన్నమాట మనకి. సో ఇలాంటి కొన్ని ఫిల్టరింగ్ చేస్తారు అనమాట. ఈ ప్లాట్ఫామ్ వర్క్ మాత్రమే ఇది రన్ అవుతుంది అనేసి. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ మనకు అవసరం లేదు. angular.json నెక్స్ట్ ఈ angular.json లో ఫైల్ పాత్ ఉంటుంది ఇక్కడ కంప్లీట్ గా మనకి. బిల్డర్లు అండ్ ఆప్షన్స్ ఇవన్నీ మనకి ఇన్ఫర్మేషన్ మొత్తం మన ఫైల్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట మనకి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి అసెట్స్ ఫైల్ మ్యాట్. నెక్స్ట్ చూడండి స్టైల్స్ అన్నమాట. ఏదైనా స్టైల్స్ గురించి మనం ఇవ్వాలనుకుంటే ఇది గ్లోబల్ స్టైల్ అన్నమాట. ఈ SRC లో స్టైల్స్ లో ఉంది మనకి ఫైల్. SRC లో స్టైల్స్ లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి ఇండెక్స్ పేజ్ ఎక్కడ ఉంది చూద్దాం. ఈ పేజ్ లో మనకి చూస్తాం చూడండి, ఇండెక్స్ పేజ్ ఎక్కడ ఉందంటే SRC లో index.html ఉంది. అదే కనుక ఇప్పుడు ఇండెక్స్ అంటే HTML ఫైల్ డిఫాల్ట్ ఎలాగుందో స్క్రిప్ట్ ఫైల్ కూడా మనకి ఇది డిఫాల్ట్ ఫైల్ అన్నమాట. main.ts వచ్చేసి టైప్ స్క్రిప్ట్ ఫైల్ అన్నమాట. మనకి ఏదైనా సరే index.html పేజ్కి ఏదైనా సరే డైనమిక్ గా వస్తుంది అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఫైల్ ఏంటంటే main.ts ఫైల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఈ రెండు ఫైల్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఈ రెండు ఫైల్స్ ఎక్కడ ఉన్నాయనేసి ఇక్కడ చూస్తే మనకి ఈ రెండు ఫైల్స్ SRC లోనే ఉన్నాయి మనకి. సో ఫస్ట్ SRCకి వెళ్దాం, index.html చూద్దాం. ఈ SRC ఫైల్లో main.ts చూద్దాం.
ఎస్ఆర్‌సిలో ఇప్పుడంటే ఎస్ఆర్‌సి ఈ ఎస్ఆర్‌సిలో మనకి index.html ఇది మనకి ఓపెన్ అవుతున్న ప్రాజెక్ట్ అన్నమాట. ఇక్కడ చూస్తే మనకి టైటిల్‌లో ఐలాండర్ 5 PM ఉంది. ఒకసారి చూద్దాం అదేనా కాదనేసి. ఐలాండర్ 5 PM ఉంది. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఇదేంటంటే ఐకాన్ అన్నమాట మనకి. ఫేవరెట్ ఐకాన్ అన్నమాట. ఈ ఫేవరెట్ ఐకాన్ వల్ల ఏమైతదంటే ఇక్కడ చూడండి. ఈడ ఐకాన్ వచ్చింది యాంగులర్ అనేసి. ఆ ఫేవరెట్ ఐకాన్ వల్ల మనకి ఇక్కడ యాంగులర్ వచ్చింటదన్నమాట. ఇక్కడ చూడండి గూగుల్ మీట్‌లో ఒక ఐకాన్, ఇక్కడ చూడండి మీట్‌లో ఐకాన్ ఇలా. ఈ ఐకాన్స్ మనకు రావాలనుకుంటే మనం చేసేదేంటంటే ఈ ఫేవరెట్ ఐకాన్‌లో మనం పెట్టుకుందాం. వాటి సింటాక్స్ ఏందంటే ఇది. లింక్ ఆర్ఎల్ ఈక్వల్ టు ఐకాన్, టైప్ ఈక్వల్ టు ఇమేజ్ స్లాష్ ఎక్స్ ఐకాన్, హెచ్ఆర్ఎఫ్‌లో ఆ ఇమేజ్ లింక్ ఇస్తారు. ఫేవరెట్ ఐకాన్ అనేసి లింక్. అలా ఇవ్వడం వల్ల మనకి అక్కడ కనిపిస్తది. మనకి ఎక్కడైనా సరే చూసే ఉంటాం మనం. ఏదైనా సరే ప్రాజెక్ట్‌లో మనం చూసి ఉంటే ఆ ప్రాజెక్ట్ యొక్క ఐకాన్ వచ్చేసి ఇక్కడ డిస్‌ప్లే అవుతది మనకి. మనం మీరు చూద్దాం. ఐలాండర్ tcs.com ఇక్కడ కనిపిస్తుంది చూడండి మనకి ఫేవరెట్ ఐకాన్ ఇది. మన కంపెనీ యొక్క లోగోని ఇక్కడ కనిపించుకునేట్టు మనం పెడతాం అన్నమాట. ఓకేనా? ఈ డిజైనింగ్ చూడండి. ఈ డిజైనింగ్ ఎక్కడ ఉంటదని చెప్పాను నేను. index.html లో ఉంటదని చెప్పాను. index.html ఏముంది చూడండి బాడీ సెక్షన్‌లో. ఏదైనా సరే కంటెంట్ డిస్‌ప్లే అవుతుందంటే అవుట్‌పుట్‌లో బాడీ సెక్షన్‌లోనే కదా! కానీ ఇక్కడ బాడీ సెక్షన్‌లో చూడండి. ఏదో కస్టమ్ ట్యాగ్ ఉంది. మనకి ఇంతవరకు ఎప్పుడే గాని యాప్ రూట్ అనేసి ట్యాగ్ అసలు మనం ఎప్పుడే గాని అసలు నేర్చుకొని కూడా నేర్చుకోలేదు మనం. కానీ ఇక్కడ ఒక డిఫరెంట్ మనం నేర్చుకునే ట్యాగ్ ఉంది అనేసి అనుకుంటే దట్ ఈస్ కస్టమ్ ట్యాగ్ అన్నమాట. ట్యాగ్ ఎప్పుడైనా సరే మనకి ఐఫాన్‌లో చూడలేదు. ఇవన్నీ చూడలేదు మనం. మనకేదైనా సరే డైరెక్ట్‌గా ఉంది అనేసి అనుకుంటే దట్ ఈస్ ప్రీ డిఫైన్డ్ ట్యాగ్. ఇది కస్టమ్ ట్యాగ్. ఓకే. థిస్ ఈస్ కస్టమ్ ట్యాగ్ అన్నమాట. ఈ కస్టమ్ ట్యాగ్ ఎక్కడుంది ఫైండ్ ఔట్ చేయాలంటే ఇది ఏందంటే డైనమిక్‌గా వస్తుంది మనకి డిజైనింగ్. డైనమిక్‌గా వస్తోంది అంటే ఎక్కడి నుంచి వస్తోందని చెప్పాను? మెయిన్.టీఎస్ నుంచి వస్తుంది అని చెప్పాను. ఇప్పుడు మెయిన్.టీఎస్‌కెళ్దాం. ఈ మెయిన్.టీఎస్‌లో వచ్చేసి టైప్ స్క్రిప్ట్ అన్నమాట. డాట్.టీఎస్ ఉందంటే టైప్ స్క్రిప్ట్ ఫైల్ అన్నమాట అది. డాట్.టీఎస్ అనేసి ఉందంటే టైప్ స్క్రిప్ట్ ఫైల్ గుర్తుపెట్టుకోండి. ఈ టైప్ స్క్రిప్ట్ ఫైల్‌లో చూస్తే మనకి ఇక్కడ ఎప్పుడైనా సరే బూట్‌స్ట్రాప్ మాడ్యూల్ అనేసి ఉంది అనుకుంటే ఆ బూట్‌స్ట్రాప్ మాడ్యూల్‌లో ఏదైతే ఉందో అది డిఫాల్ట్‌గా ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ చూడండి మనం బూట్‌స్ట్రాప్ మాడ్యూల్ లోపల యాప్ మాడ్యూల్‌ని మనం సెలెక్ట్ చేస్తే యాప్ మాడ్యూల్ లోపల మనం దీన్ని క్లిక్ చేస్తే మనకి చూడండి ఇక్కడ సెలెక్ట్ అవుతుంది. ఈ పేజ్‌లోకి ఇది ఎక్కడి నుంచి వస్తుంది? app.module.ts నుంచి అవుతోంది. కానీ ఈ ఫైల్ ఎక్కడి నుంచి చూడండి? యాప్ లోపల app.module.ts ఇక్కడ ఎక్స్‌టెన్షన్ ఏం లేదు అనేసి అనుకుంటే దట్ ఈస్ టీఎస్ ఫైల్. అందుకోసం యాప్‌లో app.module.ts ఫైల్ నుంచి మనకి ఇంపోర్ట్ అవుతుంది. ఎక్కడుంది అది? యాప్ లోపల ఉంది. ఈ యాప్ ఎక్కడుంది మనకి? ఇక్కడుంది యాప్. ఈ పాత్‌లోనే ఉంది మనకి. ఈ పాత్‌లోనే యాప్ ఇక్కడుంది. సో, అందుకోసం వచ్చేసి దీనిలోకెళ్తున్నా. ఏ ఫైల్‌లోకెళ్ళమన్నాడు? app.module.ts లోకెళ్ళమన్నాడు. ఇక్కడ చూస్తే మనకి చూడండి app.module.ts దీన్ని క్లిక్ చేస్తున్నాను. ఈ పేజ్‌లోకెళ్ళినా బూట్‌స్ట్రాప్ ఫైల్ చూడాలి మనకి. ఈ బూట్‌స్ట్రాప్ ఫైల్‌లో చూడండి యాప్ కాంపోనెంట్ అనేసి ఉంది. ఈ యాప్ కాంపోనెంట్ ఎక్కడి నుంచి ఇంపోర్ట్ అవుతుంది? app.component.ts ఫైల్ నుంచి అవుతోంది. సో, app.component.ts ఫైల్ ఇక్కడికెళ్తే ఇక్కడ చూడండి. ఈ పేజ్‌లో మనకి కనిపిస్తోంది. ఈ పేజ్‌లో మనకేమున్నాయి? app.component.html ఫైల్ ఉంది. app.component.ts ఫైల్ సీఎస్ఎస్ ఫైల్ ఉంది. ఇక్కడ సెలెక్టార్ ఉంది. యాప్ రూట్ థిస్ ఈస్ ద కస్టమ్ ట్యాగ్. ఎక్కడైతే సెలెక్టార్‌లో ఇలాంటి ఫైల్ ఉందో దట్ ఈస్ కస్టమ్ ట్యాగ్ అన్నమాట. అంటే మన ఓన్‌గా మనం ఇచ్చుకునేది ఇది. ఇది డిఫాల్ట్‌గా ఏదైనా సరే ఇదేంటంటే కాంపోనెంట్ అన్నమాట. కాంపోనెంట్ నథింగ్ బట్ ఏ పేజ్ అన్నమాట. మనం పేజ్ అంటాం. యాంగులర్ కాంపోనెంట్ అంటాం వాటిని. యాప్ కాంపోనెంట్ అంటే మన భాషలో యాప్ పేజ్ అనేసి దాని మీనింగ్. ఓకేనా? ఇప్పుడు యాప్ రూట్ అనేది కస్టమ్ ట్యాగ్ అన్నమాట. ఆ కస్టమ్ ట్యాగ్‌ని మనం ఎలా ఇస్తామంటే దీని మొత్తం ఈ యాప్‌లో ఉండే ఫైల్స్ అన్నీ మనకి హెచ్‌టీఎంఎల్‌లో మనకు ప్రింట్ అవ్వాలంటే ఫ్రంట్ ఎండ్‌లో ప్రింట్ అవ్వాలంటే ఈ యాప్ రూట్‌ని తీసుకొనొచ్చి ఒక కస్టమ్ ట్యాగ్ లాగా ఇచ్చారు. ఇలా ఇచ్చారు. యాప్ రూట్‌లో. అదే గాని ఒకసారి చూద్దాం మనకి.
ఈ యాప్ డాట్ కాంపోనెంట్ HTML మనకి ఏముంది ఒకసారి చూద్దాం. చూడండి మనకి ఏదైతే డిజైనింగ్ ఉందో ఆ డిజైనింగ్ మొత్తం యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ HTML లో ఉంది. డైరెక్ట్ చెప్పేయచ్చు సార్ యాప్ లో యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ HTML మనకు ఉంది అనేసి డైరెక్ట్ గా చెప్పేయచ్చు. కానీ అలా చెప్పాను అనుకుంటే వర్క్ ఫ్లో మీకు అర్థం కాదు. ఆ ఫ్లో ఇలా వస్తుంది అన్నమాట మనకి 1 by 1 మనకు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనం చూడండి కింద లాస్ట్ లో మనకి రౌటర్ అవుట్లెట్ ఉంది. రౌటర్ అవుట్లెట్ తప్ప రిమైనింగ్ మొత్తం సెలెక్ట్ చేసుకోండి. రౌటర్ అవుట్లెట్ తప్ప రిమైనింగ్ మొత్తం రిమూవ్ చేసేసి హలో వరల్డ్ అని పెట్టుకోండి. ఏదైనా సరే ఒక కంటెంట్ రాయండి మనకి H1 హలో వరల్డ్. ఇప్పుడు మీకు ఒక సెట్టింగ్ చెప్తాను. ఆ సెట్టింగ్ మీరు చేంజ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఎవ్రీ టైం మీరు సేవ్ చేస్తూనే ఉండాలి. ఇలా ఎవ్రీ టైం మీరు సేవ్ చేయాలంటే కష్టం. ఫైల్ లోకి వెళ్ళండి. ఆటో సేవ్ అనేసి ఒకటి ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. ఇలా టిక్ బటన్ రావాలి మీకు. క్లిక్ చేసి ఇలా టిక్ బటన్ రావాలి మీకు. ఇలా చూసినప్పుడు ఆటో సేవ్ అని చేసేయండి. ఇలా ఓపెన్ చేసి చూసినప్పుడు ఇక్కడ టిక్ బటన్ ఉండాలి మనకి. అప్పుడు ఏంటంటే ఈ ఫైల్లో మీరు ఏది ఒక్క లైన్ రాసినా సరే, ఒక లెటర్ రాసినా సరే మీకు ఆటో సేవ్ అయిపోద్ది. మీకు చూడండి ఆటో సేవ్ అయిపోద్ది మనకి. సో అందుకోసం ఆటో సేవ్ అనేసి ఆప్షన్ పెట్టుకోండి మీరు. ఓకేనా? క్లియరా? అందరికి హలో వరల్డ్ ప్రోగ్రామ్ వచ్చింది లేదు చూడండి. హలో వరల్డ్ చూడండి. హలో వరల్డ్ రావాలి ఫస్ట్. సో మనం ఫైండ్ అవుట్ చేసాం ఎక్కడైతే డిజైనింగ్ చేస్తామో అక్కడ మనకి కంటెంట్ వస్తుంది అనేసి. సో ఇక్కడ వరకు వచ్చిందో లేదో చెప్పండి. అందరికి వచ్చింది నాకు ఇన్ఫార్మ్ చేయాలి. 6:30 వరకు ఉంటుంది క్లాసు. ఓకే ఇంకా మిగతా వాళ్ళు నాతో పాటు అందరూ చేయాలి. ఓకే ఇద్దరు రౌటర్. ఓకే ముగ్గురు. శివ. ఓకే సో శివ ఒకసారి నీది షేర్ చేసావు స్క్రీన్ ని. నేను ఎవరిని అడుగుతున్నా తెలియదు. వచ్చిందని అబద్ధాలు చెప్పారంటే దొరుకుతారు. శివ నీ స్క్రీన్ షేర్ చేసావా? నాకు ఎందుకంటే ఈ 2 days చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ 2 days మీరు చేశారు అనేసి అనుకుంటే మళ్ళీ తర్వాత డౌట్ పడిన అవసరం లేదు. ఇది బేసిక్ అందరికి. శివ లేట్ ఎందుకు? టైం వేస్ట్ అవుతుంది ఊరికే. ముందే డెస్క్టాప్ లో కూడా ఓపెన్ చేసి పెట్టుకోండి మీ మీటింగ్ ని. నేను అడుగుతూనే నాకు షేర్ చేయాలి స్క్రీన్ ని. శివ చేస్తున్నావా? లేట్ అవుతుందా చెప్తే నేను ప్రొసీడ్ అవుతాను. పలక్కండా సైలెంట్ గా ఉండొద్దమ్మా. ఓకే నెక్స్ట్ హలో వరల్డ్ అనేసి వచ్చింది అన్నమాట మనకి. ఇక్కడ మనకి రౌటర్ అవుట్లెట్ ఎందుకోసం ఉంది? శివ వదిలే మళ్ళీ తర్వాత జాయిన్ అవ్వు నువ్వు. సో రౌటర్ అవుట్లెట్ వచ్చింది. ఈ రౌటర్ అవుట్లెట్ అంటే ఏంటంటే ఇది రౌటింగ్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది. రౌటర్ అవుట్లెట్ ఇప్పుడు ఏంటంటే ఇది ప్రింట్ అవుతుంది. ఇది ప్రింట్ అయ్యి రౌటింగ్కి వెళ్తుంది అనమాట. ఈ రౌటింగ్ ఫైల్ ఎక్కడ ఉంటుంది అంటే యాప్ లో వచ్చండి. యాప్ రౌటింగ్ మాడ్యూల్ ఉంటుంది అనమాట మనకి. ఈ రౌటింగ్ ఇది ప్రింట్ అయిన తర్వాత రౌటింగ్కి వెళ్తుంది అనమాట. రౌటింగ్ పంపిస్తుంది ఇది. ఈ రౌటింగ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ రౌట్స్ అనేసి ఉంటుంది. ఈ రౌట్స్ లో ఏంటంటే మనం రాసేది రౌటింగ్ రాస్తాం. రౌటింగ్ అంటే ఏంటంటే మన పాత్ లో URL లో హోమ్ వచ్చినప్పుడు ఏ పేజ్ ఓపెన్ అవ్వాలి, అబౌట్ వచ్చినప్పుడు ఏ పేజ్ ఓపెన్ అవ్వాలి, కాంటాక్ట్ వచ్చినప్పుడు ఏ పేజ్ ఓపెన్ అవ్వాలి. ఇదంతా ఏంటంటే రౌటింగ్ పార్ట్ మొత్తం ఇక్కడ రాస్తాం అన్నమాట. రౌటింగ్ పార్ట్ మొత్తం యాప్ రౌటింగ్ డాట్ మాడ్యూల్ డాట్ TS ఫైల్లో మనం రౌటింగ్ రాసుకుంటాం. ఈ యాప్ కాంపోనెంట్ లో ఏం రాస్తామంటే ఈ డిఫాల్ట్ ఓపెన్ అవుతున్న ఫైల్ ఇది. దీనిలో ఏం రాస్తాం మనం? దీనిలో ఏం రాయలేం. కావాలంటే ఒక డిజైన్ చేద్దాం ఇక్కడ. ఇక్కడ ఎందుకు చేయలేం అనేసి మళ్ళీ తర్వాత మీకు వస్తుంది కమింగ్ క్లాస్ లో. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నేను ఒక nav బార్ పెట్టుకుంటాను. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మీకు చెప్పేది రౌటింగ్ కాన్సెప్ట్ చెప్తున్నాను. రౌటింగ్ కాన్సెప్ట్ మీకు బూట్స్ట్రాప్ 5 కదా చెప్పింది.
సో బూట్‌స్ట్రాప్ 5 నేను చెప్తాను. యాంగులర్‌లో కూడా బూట్‌స్ట్రాప్ 4 చెప్పను. సో బూట్‌స్ట్రాప్ 5 కాబట్టి నేను బూట్‌స్ట్రాప్‌లోకెళ్తున్నాను. బూట్‌స్ట్రాప్ 5 సెలెక్ట్ చేసుకుంటాను. బూట్‌స్ట్రాప్ 5లో ఒక నావ్ బార్ తీసుకుంటాను. నాకు కొన్ని క్వెషన్స్ ఉంటాయి ఇక్కడ. నాకు క్వెషన్స్‌కి ఆన్సర్ చేయాలి మీరు. ఇక్కడ ఒక నావ్ బార్ కాపీ చేసుకుందాం. ఒక నావ్ బార్ కాపీ చేసుకున్నాను నేను. ఆ నావ్ బార్ డిజైన్ వచ్చేసి డైరెక్ట్‌గా నేను ఇక్కడ చేస్తాను. నావ్ బార్‌లో నేను చేంజ్ చేద్దాం మనం. నావ్ లింక్‌కి ఇక్కడ ఐలాండర్ టీసీఎస్ అని ఇస్తున్నాం. దాని బదులు మనకు నావ్ బార్ బ్రాండ్ ఉండేది ఎలాగ ఇచ్చుకుందాం మనకి. ఎందుకు ఇదంతా? లోగో నావ్ బార్ బ్రాండ్. అందరికి డిజైనింగ్ వచ్చేసి ఉండాలి. ఇన్‌కేస్ పర్ఫెక్ట్ అవ్వకపోతే మళ్ళీ ప్రిపేర్ అవ్వండి. డిజైనింగ్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ పార్ట్‌లో మీరు ప్రాక్టీస్ చేసుంటే ఆ డిజైనింగ్ కూడా మనం ఈజీగా ఎలా చేస్తాం అనేసి కూడా నేర్పిస్తాను నేను. దాని గురించి ప్రాబ్లమ్ లేదు. మనం అన్నీ గుర్తుపెట్టుకోవాలంటే మనకి ఏది ఎక్కడ యూజ్ చేస్తాం అనేది గుర్తుపెట్టుకుంటే చాలు. అబౌట్ అస్, సర్వీసెస్, కాంటాక్ట్ అస్. సో ఇదే నేమ్స్ పెట్టాలని రూల్ లేదు. మీ ఇష్టం. ఇక్కడ డిజేబుల్డ్ ఏది పెట్టుకోవద్దండి. ఇలా. ఇప్పుడు ఇక్కడ బీజీ లైట్ ఉంది. నేను ఇక్కడ ఏందంటే బీజీ ప్రైమరీ తీసుకుంటాను. బాగా నీట్‌గా ఉంటది. బీజీ ప్రైమరీ. నావ్ బార్ లైట్ ఉంది. ఆ నావ్ బార్ లైట్ అవన్నీ మనకు అవసరం లేదులే. బీజీ ప్రైమరీ తీసుకుందాం. చూద్దాం మన అవుట్‌పుట్. ఇక్కడ ఎందుకు మనకు సరిగ్గా రాలేదు ఇది? ఎవరన్నా ఎనీవన్ రీజన్? అప్లై అవ్వలేదు ఎందుకోసం? ఏం స్టైల్స్ మా? స్టైల్సా? లింక్సా? లింక్స్ అని చెప్పాలి. స్టైల్స్ అని చెప్పకూడదు. బూట్‌స్ట్రాప్ లింక్స్ మనం ఇవ్వలేదు. సో ఈ బూట్‌స్ట్రాప్ లింక్స్ ఏమేమి ఇవ్వాలి? ఎవరైనా చెప్తారా? ఏమేం లింక్స్ ఇవ్వాలి మనం? ఏమేం లింక్స్ ఇవ్వాలి? బూట్‌స్ట్రాప్ 5కి ఏ లింక్స్ కావాలి? రుచిత. bootstrap.bundle.ds bootstrap dot bootstrap.min.js ఫైల్ ఇవ్వాలి, bundle.min.js ఫైల్ ఇవ్వాలి, ఇంకా అన్ని ఇవ్వాలనా? మరి 2 ఇచ్చినప్పుడు మీరు అంత కన్‌ఫ్యూజ్ అవ్వడం ఎందుకు? ఇలా కన్‌ఫ్యూజ్ అవ్వకూడదు ఇక్కడ. ఇక్కడ కన్‌ఫ్యూజ్ అయ్యాకే వర్క్ రాదు. అందుకే మోర్ ప్రాక్టీస్ చేయండి. నేను ఎప్పుడు ఏ క్వెషన్ అడుగుతానో నాకే తెలీదు. రిమైనింగ్ వాటిల్లో పర్ఫెక్ట్‌గా ఉండాలి. ప్రసన్న నీకు బూట్‌స్ట్రాప్ 5 చెప్పలే కదమ్మా! ఒక్కసారి రుచిత దగ్గర చెప్పించుకోండి. ఎందుకంటే జస్ట్ కంపారిజన్ కొద్దిగానే ఉంటాయి అంతే. సో, కరుణ బూట్‌స్ట్రాప్‌లో ఏ లింక్స్‌ని యూజ్ చేస్తాం? ఓకే. జేఎస్ ఒకటి. ఏం జేఎస్ అది? జేఎస్ అయితే మనకు చాలా వచ్చాయన్నమాట. ఆ! జేక్వెరీ గాని యూజ్ చేస్తామా? ఓయమ్మ! చాలు మంగ. మనం వాడేది రెండే ఎందుకు జేక్వెరీ ఇయన్నీ అంటారు? ఆ! సరే. సో, ఈ పేజ్ మొత్తం ఎక్కడికొచ్చి రీప్లేస్ అవుతదంటే, ఇండెక్స్‌లోకెళ్ళి రీప్లేస్ అవుతుంది. అందుకోసం మనం ఇండెక్స్ ఫైల్‌లో మనము ఆ లింక్స్‌ని మనం కాపీ చేసేసుకుంటే మనకు సెట్ అయిపోద్దన్నమాట. మనకి bootstrap.min.css ఫైల్, bootstrap.bundle.min.js ఫైల్ 2 ఫైల్స్‌ని మనం ఇంక్లూడ్ చేయాలి. సో, ఇవన్నీ ఇంక్లూడ్ చేసిన తర్వాత ఒకసారి చూద్దాం మనకి అవుట్‌పుట్. చూడండి. ఇక్కడ కనిపిస్తుంది. కానీ ఇక్కడేందంటే మనకి ఇవన్నీ బ్లూ కలర్‌లో మనకి రీప్లేస్ అవ్వకపోవడం వల్ల మనకి దీంట్లోకి మిక్సింగ్ అయిపోయినాయి. ఇప్పుడు దానికి ఏం చేయాలంటే మనం టెక్స్ట్ వైట్ ఇచ్చేసుకుంటే సరిపోద్ది మనకి.
సో క్లాస్ లో వచ్చేసి టెక్స్ట్ వైట్ అన్నిటికీ అదే ఇచ్చేయండి. టెక్స్ట్ వైట్, టెక్స్ట్ వైట్, టెక్స్ట్ వైట్, టెక్స్ట్ వైట్. చూడండి ఇలా. ఇప్పుడు ఈ నావిగేషన్ బార్లు ఇవన్నీ మొత్తం నేను లాస్ట్‌కి పంపించుకుంటాను నేను. దానికన్నా ముందు నేనేం చేస్తానంటే ఇక్కడ కంటైనర్ ఫ్లూయిడ్ ఇచ్చారు. కంటైనర్ ఇచ్చుకుంటాను. నా ఫ్లూయిడ్ వద్దు, కంటైనర్ ఇచ్చుకుంటాను నేను. ఓకే. ఇక్కడ గ్యాప్ వచ్చింది మనకి. ఈ కంటైనర్ మొత్తాన్ని ఇక్కడ ఇచ్చుకుందాం. పైన వరకు ఇచ్చుకుందాం మనం. ఇక్కడ వరకు ఇచ్చుకుందాం. చాలు. సో ఇక్కడ చూడండి మనకి నావ్ బార్ ఇలా వచ్చింది. నావ్ బార్ మనం ఇక్కడ ఎంఎల్ ఆటోగానే ఇవ్వలేదు మనం. రైట్ సైడ్కి వచ్చింది. ఓకే. ఇది ఇక్కడికి రావడం వల్ల అట్లా అయిపోయింది అది. మనకి ఏం చేద్దాం అంటే రెండిటికి మనకి కంటైనర్ ఇచ్చుకుందాం మనకి. ఫస్ట్ దానికి అప్లై అవ్వలేదు. రెండిటికి సెపరేట్. సరే చూద్దామండి. మనకి స్టైల్స్ ఏదో అప్లై అయిపోయినా దానికి అది రైట్ సైడ్కి వెళ్ళిపోయింది మనకి. ఎప్పుడైనా సరే మనకి ఎంఎల్ ఆటో అని పెట్టుకుంటే మనకి రైట్ సైడ్కి వెళ్తుంది. ఇక డిఫాల్ట్గా వెళ్ళిపోయింది మనకి. ఇన్స్పెక్ట్ చేసి వాటికి చూస్తే మనకి కంటెంట్కి వాటికి ఆ స్టైల్స్ ఏంటి అనేసి మనకు అర్థమవుతాయి. ఎవరికైనా డౌటా? ఎవరో సౌండ్ బ్యాక్గ్రౌండ్ లో సౌండ్ వస్తుంది. డిస్ప్లే ఫ్లెక్స్ ఇచ్చారు అండ్ ఫ్లెక్స్ ర్యాప్ సెంటర్ అండ్ అలైనర్ సెంటర్, జస్టిఫై స్పేస్ బిట్వీన్ ఇన్ని ఇచ్చారన్నమాట. అందుకోసం అవి అప్లై అయిపోయినట్టున్నాయి మనకి. చూడండి స్పేస్ బిట్వీన్ అనమాట. జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్ వస్తుంది కాబట్టి ఇది ఒక పార్ట్ అండ్ ఇది ఒక పార్ట్. అందుకోసం మనకి ఆ కంటైనర్ ఇవ్వడం వల్ల మనకి స్పేసింగ్ వచ్చేసింది అనమాట. ఇక్కడ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇన్స్పెక్ట్ చేసి చూసుకోవాలి. మనకి ఇన్స్పెక్ట్ చేస్తే మనకి ఎందుకు అట్లా డిఫాల్ట్ గా వాటి మధ్య స్పేసింగ్ వస్తుంది అంటే వాడు డిఫాల్ట్ గా అప్లై చేసింది ఏంటంటే జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్ ఇచ్చారు. ఇన్ కేస్ అది మనకు లేదనుకోండి మనకు రాదు. చూడండి అది లేకపోతే మనకు రాదు. ఇప్పుడు చూస్తే మనకి అలైన్ ఐటమ్స్ సెంటర్ అనమాట. అలైన్ ఐటమ్ సెంటర్ అంటే ఇక్కడ చూడండి మనకి ఎగ్జాక్ట్ గా అన్ని సెంటర్ లైన్ లోనే ఉన్నాయి మనకి. సో ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నమాట. ఫ్లెక్స్ కాన్సెప్ట్ చూసుకోకపోతే ఇలా ఇన్స్పెక్ట్ చేసి ఒక్కొక్క దాని మీద ప్రయోగాలు చేయండి, అన్ని కొత్తగా నేర్చుకోవచ్చు మీరు. ఓకేనా? ఇప్పుడు మొత్తం అంతా మనకి ఇలా వచ్చింది. సో ఇది ఏదైనా సరే కొద్దిగా సైజ్ పెంచుదాం అనుకుంటే ఇక్కడ ఏదైనా సరే H3నో H4 ఏదో ఒకటి ఇద్దాం మనం. H4 ఇచ్చాను ఇలా. ఓకేనా? నెక్స్ట్ డిజైన్ వర్క్ అయితే ఇచ్చారు. ఓకే బాగానే ఉంది. ఇప్పుడు మనకి హోమ్ పేజ్ ఎక్కడి నుంచి చేస్తాము, అబౌట్ పేజ్ ఎక్కడి నుంచి చేస్తాము, సర్వీసెస్ పేజ్ ఎక్కడి నుంచి చేస్తాము, కాంటాక్ట్ పేజ్ ఎక్కడి నుంచి చేస్తాం. సరే సరే పోనీలే. ఇప్పుడు మనకి పేజెస్ ని క్రియేట్ చేయాలి అంటే ఒక కాంపోనెంట్ ఉంది మనకి. కాంపోనెంట్ ఎప్పుడైనా సరే ఒక కాంపోనెంట్ మనం క్రియేట్ చేయాలి అంటే మనకు ఆ కాంపోనెంట్ లో 4 ఫైల్స్ క్రియేట్ అవుతాయి. ఆ 4 ఫైల్స్ ఏంటి అనేసి ఒకసారి చూద్దాం. మీరు బై హ్యాడ్ నోట్స్ రాసుకోండి, ఏదైనా సరే నోట్స్ రాసుకోండి, ఏదైనా సరే వీడియో అయినా సరే మళ్ళీ రెఫర్ చేయండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి చెప్పే కాన్సెప్ట్ బేసిక్స్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. మనకి ఇవాళ చెప్పే బేసిక్స్ చాలా ఇంపార్టెంట్. పెయింట్
ఇప్పుడు రెండిటికి డిఫరెన్స్ చెప్తాను నేను. ఆ రెండిటికి డిఫరెన్స్ చెప్పి అసలు ఎందుకు యాంగులర్‌కి వస్తున్నాం, యాంగులర్‌కి అడ్వాంటేజ్ ఏంటి అని చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ మనకి ఈ డిజైనింగ్ చేయాలంటే ఏమేమి చేశారు చెప్తారా నాకొకసారి? ఇప్పుడు సపోజ్ ఈ పేజ్ మీరు డిజైన్ చేశారు. ఈ పేజ్ మీరు డిజైన్ చేశారంటే ఏమేమి తీసుకొని చేశారు? ఒక హోమ్ పేజ్ తీసుకున్నారు. ఇండెక్స్ పేజ్ అనుకోండి. ఒక పేజ్ అనుకోండి ఇది. ఇండెక్స్ అంటే హోమ్ పేజ్ అన్నమాట. ఆర్ హోమ్ పేజ్ ఇది. హోమ్ పేజ్ తీసుకున్నారు. ఈ హోమ్ పేజ్‌లో ఏమేమి డిజైన్ చేశారు మీరు? చెప్తారా? ఫస్ట్ నావ్ బార్ ఉంది. మళ్ళీ తర్వాత బ్యానర్ ఉంది. మళ్ళీ తర్వాత ఏదో ఆఫర్స్ ఉంది. మళ్ళీ తర్వాత ఏదో ప్రాసెస్ అప్లికేషన్ ప్రాసెస్ ఉంది. ఇలా ఉన్నాయి. ఇవన్నీ చేయడం ఎక్కడ చేశారు? ఒకటే పేజ్‌లోనే చేశారు. సో, నావ్ బార్ చేశారు. అండ్ బ్యానర్ చేశారు. అండ్ నెక్స్ట్ ఆఫర్స్ చేశారు. నెక్స్ట్ ఇంకొక సెక్షన్ చేశారు. నెక్స్ట్ ఫుటర్ సెక్షన్ చేశారు. వీటన్నిటికి కామన్‌గా సీఎస్ఎస్ ఫైల్ ఉంది. కామన్‌గా జేఎస్ ఫైల్స్ ఉన్నాయి. అండ్ హెచ్‌టీఎంఎల్ ఫైల్ అన్నమాట ఇది. సో, వీటన్నిటికి కామన్‌గా సీఎస్ఎస్ ఫైల్ ఇది. ఇది జావా స్క్రిప్ట్ ఫైల్. నెక్స్ట్ ఇది హెచ్‌టీఎంఎల్ ఫైల్. సో, ఒక పేజ్‌కి సంబంధించినటి మొత్తం అన్ని ఒకటే పేజ్‌లో మనం డిజైన్ చేస్తాం. ఇవన్నీ ఏందంటే మనకి ఒక సింగిల్ పేజ్ అన్నమాట ఇదంతా. ఇప్పుడు ఈ సింగిల్ పేజ్‌ని మనం ఏం చేస్తామంటే పీసెస్ వైస్ మనం డివైడ్ చేస్తాం. ఈ నావ్ బార్‌ని ఒక కాంపోనెంట్‌లో తీసుకుంటాం. ఈ బ్యానర్‌ని ఒక కాంపోనెంట్‌లో తీసుకుంటాం. ఈ ఆఫర్‌ని ఒక కాంపోనెంట్‌లో తీసుకుంటాం. ఇక్కడ ఉండే ఫైల్‌ని మనం ఇంకో కాంపోనెంట్‌లో తీసుకుంటాం. ఈ ఫుటర్‌ని ఇంకో కాంపోనెంట్‌లో తీసుకుంటాం. ఈ కామన్‌గా తీసుకునే ఫైల్స్ అన్ని తీసుకొనెళ్లి ఇంకో ఫైల్‌లో ఇస్తామట. సో, ఒక కాంపోనెంట్. సో, కాంపోనెంట్ 1, కాంపోనెంట్ 2 అండ్ కాంపోనెంట్ 3 అనుకోండి. సపోజ్ ఇక్కడ ఇది నావ్ బార్ కాంపోనెంట్ అనుకోండి. అండ్ ఇది ఏదో బాడీలో వచ్చేసి ఒక పార్ట్ ఏదో ఆఫర్స్ కాంపోనెంట్ అనుకోండి. ఇదొచ్చేసి ఏదైనా సరే ఫుటర్ కాంపోనెంట్ అనుకోండి. ఎప్పుడైనా సరే ఒక కాంపోనెంట్ క్రియేట్ అయితే ఆ కాంపోనెంట్‌కి మనకి ఏమేమి క్రియేట్ అయితాయంటే డాట్ హెచ్‌టీఎంఎల్ ఫైల్ క్రియేట్ అయితది. డాట్ సీఎస్ఎస్ ఫైల్ క్రియేట్ అయితది. డాట్ జేఎస్ ఫైల్ అంటే ఇక్కడ టైప్ స్క్రిప్ట్ కాబట్టి టీఎస్ ఫైల్ క్రియేట్ అయితది. అండ్ డాట్ స్పెక్ట్ డాట్ టీఎస్ ఫైల్ అన్నమాట. ఇలా 4 ఫైల్స్ క్రియేట్ అయితాయి మనకి. సేమ్ ఇక్కడ ఎలాగైతే క్రియేట్ అవుతాయో ఈ కాంపోనెంట్ కూడా మనకి ఈ 4 ఫైల్స్ క్రియేట్ అయితాయి. ఈ కాంపోనెంట్ కూడా మనకి 4 ఫైల్స్ క్రియేట్ అయితాయి. ఇక్కడంటే ఒక పేజ్ మొత్తానికి ఒకటే సీఎస్ఎస్, ఒకటే జేఎస్, ఒకటే హెచ్‌టీఎంఎల్. కానీ ఇక్కడ ఒక పేజ్‌కొచ్చేసి మల్టిపుల్ కాంపోనెంట్స్ అన్నమాట. ఒక పేజ్‌కే మనం మల్టిపుల్ కాంపోనెంట్స్ క్రియేట్ చేసుకొని ఆ కాంపోనెంట్స్ మనం ఇస్తాం. ఎందుకోసం అంటే ఇప్పుడు బ్యానర్‌లో ఏదైనా సరే కంటెంట్ ఏదైనా సరే మనకి డైనమిక్‌గా చేంజ్ అవ్వాలనుకోండి. ఈ పేజ్ మొత్తం రీలోడ్ అవ్వాలి. ఈ పేజ్ మొత్తం రీలోడ్ అయ్యేసి ఆ కంటెంట్ చేంజ్ అవుతది. అందుకోసం మనకేందంటే అక్కడ ఒకదానికి చేంజ్ అయ్యే బదులు మనకి పేజ్ మొత్తం ఎందుకు రీలోడ్ అవ్వడం? అందుకోసం టైమ్ టేకింగ్ తీసుకుంటాది. అందుకోసం మనం ఏం చేస్తామంటే యాంగులర్ అనేది ఒక పేజ్‌ని పీస్ ఆఫ్ పార్ట్స్‌గా డివైడ్ చేస్తది. పీసెస్‌గా డివైడ్ చేస్తామన్నమాట. ఆ పీసెస్‌లో మనకి ఒక సంబంధించిన డిజైన్ ఒక దాంట్లో, ఇంకో దానికి సంబంధించిన డిజైన్ ఒక దాంట్లో, ఇంకో సంబంధించిన డిజైన్ ఒక దాంట్లో మనం పెట్టేసుకుంటాం అన్నమాట. ఓకేనా? ఇలా డివైడ్ చేసుకోవడం వల్ల మనకేమైతది అంటే సో, డిజైనింగ్ ఈజీ అవుతది. అండ్ లోడ్ అవ్వదు మనకి. ఈ పేజ్ మనకి చేంజ్ అవ్వాలనుకోండి, ఈ పేజ్‌లో ఉండే హెచ్‌టీఎంఎల్ అవుతది. ఈ పేజ్‌లో సీఎస్ఎస్ అవుతది. ఈ పేజ్‌లో టీఎస్ అవుతది. ఈ పేజ్ వరకు అవ్వాలనుకోండి, అంటే ఇది పార్ట్. ఒక పీసెస్ వరకు అవ్వాలనుకోండి, నావ్ బార్ వరకు అంటే, ఈ నావ్ బార్ నుండి ఈ 3 ఫైల్స్ మనకవసరం. పేజ్ మొత్తం అవసరం లేదు. ఓన్లీ ఆఫర్స్ గురించి అవ్వాలనుకోండి, ఈ 3 ఫైల్స్ మనకవసరం. ఈ పేజ్ మొత్తం అవసరం లేదు. ఇప్పుడు ఈ ఫైల్‌లో ఈ 3 అవసరం. అంటే ఈ పేజ్‌కి సంబంధించినవి ఇది రీలోడ్ అవుతాయన్నమాట మనకి. అంటే పేజ్ మొత్తం అవ్వకుండా మనకి ఏ పార్ట్స్ అయితే కావాలో, ఏ పార్ట్స్ అయితే నీడ్ ఉందో ఆ పార్ట్స్ వరకు మనకు వర్క్ జరుగుతదన్నమాట. అందుకోసమే యాంగులర్ వచ్చేసి కాంపోనెంట్ బేస్డ్ స్ట్రక్చర్ ఫ్రేమ్‌వర్క్ అన్నమాట. కాంపోనెంట్ బేస్డ్ అంటే పీసెస్ అన్నమాట. సమ్ పీసెస్ టైప్ అన్నమాట మనకి. ఇది పేజ్ హెచ్‌టీఎంఎల్ మనం చేసే పేజ్ ఇది. ఇక్కడ పేజ్ చేయడం వల్ల మనకేమైతదంటే ఒక పేజ్ నుంచి ఒక పేజ్‌కెళ్ళినప్పుడు మనకి రీలోడ్ అవుతది పేజ్. ఒకసారి చూడండి మనకి. ఇప్పుడు ఐలాండర్ టెక్ అనేది మనకి పీహెచ్‌పీలో డిజైన్ చేసిన పేజ్ అన్నమాట. ఐలాండర్ టీసీఎస్.కామ్ అనేది యాంగులర్‌లో డెవలప్ చేసిన పేజ్.
ఈ పేజ్కి డిఫరెన్స్ చూడండి, మీరే అర్థమవుతుంది. ఇదంతా ఏంటంటే ఒక పేజ్ లో మనం డిజైన్ చేస్తుంటాం. ఇప్పుడు చూడండి, మనకు హోమ్ నుంచి అబౌట్కి వెళ్ళాలంటే లోడింగ్ అవుతుంది చూడండి, మనకి లోడింగ్ అవుతుంది. ఎంత టైం తీసుకుంటుంది చూడండి. అండ్ అబౌట్ నుంచి పోర్ట్ఫోలియోకి వెళ్ళాలంటే మళ్ళీ టైం టేకింగ్. ఇదేంటంటే ఈ పేజెస్ అన్ని సర్వర్ లో ఉంటాయి మనకి. ఇక్కడ నుంచి సర్వర్కి వెళ్ళేసి సర్వర్ నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చేసి మనకి ఇలా వస్తూ ఉంటాయి అనమాట మనకి. సో అందుకోసం PHP లో చేస్తే మనకి ఏంటంటే ప్రాజెక్ట్ వచ్చేసి మనకి చాలా లోడింగ్ ఎక్కువ తీసుకుంటుంది మనకి. అందుకోసం మనకి యాంగులర్ డిజైన్ చేసి ఏంటంటే లోడింగ్ టైం చాలా తక్కువ అనమాట. ఇప్పుడు చూడండి, అబౌట్ క్లిక్ చేస్తే ఇక్కడ లోడింగ్ చూడండి, అస్సలు లోడ్ అవ్వదు. ఇక్కడ పాత్ లో స్లాష్ అబౌట్ వచ్చిందంటే అబౌట్ పేజ్ ఓపెన్ అయిపోయింది. కోర్సెస్ వచ్చింది చూడండి, కోర్సెస్ అని రాగానే కోర్సెస్ పేజ్ ఓపెన్ అయిపోయింది. జాబ్స్ రాగానే జాబ్స్ పేజ్ వచ్చేసింది మనకి. సైన్ ఇన్ పేజ్ వచ్చేసింది. అటెండ్మెంట్స్ వస్తేనే మనకి పేజ్ వచ్చేసింది. మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ URL లో వచ్చే పేజ్ ని బట్టి మనం పేజ్ ని డిస్ప్లే చేయాలి. ఇదంతా ఏంటంటే రౌటింగ్ కాన్సెప్ట్ అనమాట. హోమ్ వచ్చిందంటే హోమ్, అబౌట్ వచ్చిందంటే అబౌట్ పేజ్, కోర్సెస్ వచ్చిందంటే కోర్సెస్ పేజ్. ఇది చూడండి, క్లిక్ చేస్తూనే వెంటనే ఓపెన్ అవుతుంది. క్లిక్ చేస్తూనే వెంటనే ఓపెన్ అయిపోతుంది. అదే గనక మనకి ఇదే గనక ఇక్కడ PHP లో కానీ అదర్ లాంగ్వేజ్ లో ఏదైనా సరే మనం డిజైన్ చేశాము అనేసి అనుకుంటే టైం టేకింగ్. అందుకోసమే కమింగ్ జనరేషన్ మొత్తం యాంగులర్ మీదనే రన్నింగ్ అవుతున్నాయి. యాంగులర్ అండ్ రియాక్ట్ వీటి మీదనే కమింగ్ జనరేషన్ వచ్చింది మొత్తం అంతా. ఓకేనా? ఇప్పుడు కాంపోనెంట్స్ ని క్రియేట్ చేయడం ఎలాగనేసి నేను నేర్పిస్తాను. నెక్స్ట్ క్లాస్ లో వచ్చేసి రౌటింగ్ కాన్సెప్ట్ చెప్పుకుందాం. ఎందుకంటే మనకు టైం సరిపోదు, ఇంకా 4 minutes ఉంది మనకి. సో ఇప్పుడు కాంపోనెంట్స్ ని క్రియేట్ చేయాలంటే ఎలాగా? ఇప్పుడు చూసారా కాంపోనెంట్స్ అంటే ఏంటి, కాంపోనెంట్స్ వల్ల యూజ్ ఏంటి అన్ని చాలా ఇంపార్టెంట్. ఈ ఫైల్ కూడా మీకు సేవ్ చేసి పెడతాను నేను. నేను ఏ క్లాస్ అయితే చెప్తున్నానో ఆ క్లాస్ గురించి ఇంటర్నెట్ లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తూ డైలీ ఎక్కువ నాలెడ్జ్ ని గెయిన్ చేసుకోండి. ఎవరైతే ఎక్కువ నాలెడ్జ్ ని గెయిన్ చేసుకుంటారో ఇంటర్వ్యూస్ లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎవరైతే నేను చెప్పే వరకే వింటున్నారో అక్కడ వరకే వస్తుంది. ఎక్స్ట్రా నాలెడ్జ్ ఒక టాపిక్ అయిపోగానే ఆ టాపిక్ గురించి ఎక్స్ట్రా నాలెడ్జ్ ని గెయిన్ చేయాలి. ముందే చెప్తున్నాను, ఒక టాపిక్ అయిపోగానే ఎక్స్ట్రా నాలెడ్జ్ ని గెయిన్ చేయడం అలవాటు చేసుకోండి. ఆ టాపిక్ ని మల్టిపుల్ వేస్ లో మనకు సెర్చ్ చేయండి. గూగుల్లో కానీ, యూట్యూబ్ లో కానీ, ఎక్కడైనా సరే. ఇవాళ కాంపోనెంట్స్ గురించి చెప్పానా, ఇంకా దాని గురించి ఇన్డెప్త్ గా ఏమన్నా సరే నేర్చుకోండి. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానీ ఏమన్నా సరే నేర్చుకుంటూ ఉండండి. సో ఇక్కడ మనకి ఏదైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్రాజెక్ట్ కంపైల్డ్ సక్సెస్ఫుల్లీ అనే చోట ఏ ఫైల్ ని మీరు రన్ చేయకూడదు. మరి ఎలా మనకు కాంపోనెంట్స్ క్రియేట్ చేయాలి? ఇక్కడ ఏదైనా సరే ఒక యాక్షన్ జరగాలి అంటే మీరు కాంపోనెంట్స్ తోనే మీరు యాక్షన్ జరగాలన్నమాట. సారీ, కాంపోనెంట్స్ కాదు, కమాండ్స్ తోనే యాక్షన్ జరగాలి. ఇప్పుడు నేను హోమ్ కాంపోనెంట్ ని, అబౌట్ కాంపోనెంట్ ని, సర్వీస్ కాంపోనెంట్ ని, కాంటాక్ట్ కాంపోనెంట్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు వీటిని క్రియేట్ చేయాలంటే ఎలాగా? సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ టెర్మినల్ చేసి ప్రాజెక్ట్ ని రన్ చేసిన తర్వాత మళ్ళీ ఈ టెర్మినల్ డిస్టర్బ్ చేయొద్దండి. ఇంకో టెర్మినల్ క్రియేట్ చేసుకోండి, న్యూ టెర్మినల్కి వెళ్ళండి. లేదు అనుకుంటే ఇక్కడ చూడండి ప్లస్ అనే సింబల్ ఉంది. ప్లస్ అని క్లిక్ చేసినా సరే మీకు ఇంకొక టెర్మినల్ వస్తుంది. మీకు ఇక్కడ చూడండి మనకి పవర్ వాల్ అనేసి ఇంకోటి వచ్చింది. సో ఈ టెర్మినల్ లో మీరు ఆ పాత్ లోనే ఉండాలి. ఈ పాత్ చూసుకోవాలి. మీరు టెర్మినల్ తీసుకున్నంత మాత్రాన మీకు ఈ పాత్ రాదు. ఎవరైతే యాంగులర్ ప్రాజెక్ట్ నుంచి CD స్పేస్ పాత్ లెక్క ఎలాగైతే వచ్చారో ఇక్కడ కూడా ఈ టెర్మినల్కి వెళ్ళినా కూడా మీరు CD స్పేస్ ఇలా రావాలి. అసలు ఫస్ట్ మీరు చూడాలి ఇక్కడ పాత్ లో మనకి ఫస్ట్ మన ప్రాజెక్ట్ ఉందా లేకపోతే వేరే ప్రాజెక్ట్ ఉందా అనేసి. మన ప్రాజెక్ట్ ఉంది అంటేనే మీరు ఇక్కడ కమాండ్ ని రన్ చేయాలండి. ఇక్కడ మనకు ఏదైనా సరే ఒక పేజ్ ని క్రియేట్ చేయాలంటే, పేజ్ నథింగ్ బట్ ఏ కాంపోనెంట్. ఒక కాంపోనెంట్ క్రియేట్ చేయాలంటే ng జనరేట్ GENERATE స్పేస్ ఉండాలి. ng స్పేస్ జనరేట్ స్పేస్ కాంపోనెంట్ నేమ్ హోమ్ కాంపోనెంట్ అనుకోండి, హోమ్ అనేసి ఇవ్వండి. ఎప్పుడైనా సరే ఇక్కడ ఒక పేజ్ రాసినప్పుడు హోమ్, అబౌట్ అస్ ఇలా రాసినప్పుడు ఐఫన్ లేదని పెట్టుకోండి. డైరెక్ట్ గా మీరు స్పేస్ ఇచ్చేసి రాయొద్దండి. హోమ్ అంటే హోమ్ అనేసి రాయండి. హోమ్ కాంపోనెంట్. ఈ హోమ్ కాంపోనెంట్ మనం క్రియేట్ చేస్తే మనకి 4 ఫైల్స్ క్రియేట్ అవ్వాలి. మన 4 ఫైల్స్ క్రియేట్ అవ్వాలన్నమాట. ఆ 4 ఫైల్స్ వచ్చేసి
ఏవేవి ఇక్కడ చూడండి. ఒకటి .html ఫైల్, .css ఫైల్, .ts ఫైల్, spec.ts ఫైల్. ఈ 4 ఫైల్స్ మనకి క్రియేట్ అవ్వాలి. అవన్నీ ఇక్కడ ఎప్పుడైనా సరే మనకి చేస్తూనే చదవండి ఒకసారి మనకి. క్లియర్‌గా ఇక్కడ చదవండి. సో టుమారో వరకు నాకు హోమ్, అబౌట్, సర్వీసెస్, కాంటాక్ట్ అస్ కూడా నాకు రెడీ అయిపోవాలి. వాటిలో వీలైతే కొద్దిగా డిజైన్ కూడా చేసేయండి. ఆ డిజైనింగ్ ఎలా చేస్తామని సర్లే వద్దులేండి, ఇవాళ వద్దులే. మీకు సండే టాస్క్ ఇస్తాను నేను. ఇక్కడ వరకు అయితే మీ ప్రాజెక్ట్ లో హోమ్, అబౌట్, సర్వీసెస్, కాంటాక్ట్ అస్, ఒక nav బార్ కూడా ఉండాలి. ఈ పేజెస్ కూడా క్రియేట్ అయిపోయిండాలి. సో నా దాంట్లో కొద్దిగా సిస్టమ్ స్లోగా ఉంది. సిస్టమ్ స్లో వల్ల ఇలా అయి ఉంటది నాది. ఇప్పుడు చూడండి, ఎస్ఆర్సి యాప్ home.component.html ఇది ఎక్కడ క్రియేట్ అయింది అంటున్నాడు? ఎస్ఆర్సి లోపల, యాప్ లోపల, home.component.html ఫైల్, spec.ts ఫైల్, component.ts ఫైల్, component.css ఫైల్. చూడండి 4 ఫైల్స్ మనకి క్రియేట్ అయినాయి. ఇప్పుడు చూడండి మనకి యాప్ లోపల హోమ్ పేజ్, ఇక్కడ చూస్తే home component.css ఫైల్, home component.html ఫైల్, home component.spec.ts ఫైల్, home component.ts ఫైల్. ఇక్కడ డిఫాల్ట్ గా HTML లో మనకి హోమ్ వర్క్స్ అనేసి వస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ HTML లో P లోపల హోమ్ వర్క్స్ అనేసి వస్తుంది. అంటే ఇది హోమ్ కాంపోనెంట్ అనేసి చెప్పడానికి అంతే. ఓకేనా? సేమ్ అలాగే ఇప్పుడు హోమ్ అయిపోతేనే అబౌట్ అనేసి, సర్వీసెస్ అనేసి ఇలా 4 ఫైల్స్ మీరు క్రియేట్ చేసి పెట్టండి. అబౌట్ -us అని పెడుతున్నాను. అబౌట్ us ఫైల్, అబౌట్ us ఫైల్. అలానే సర్వీసెస్ ఫైల్, అలాగే కాంటాక్ట్ us ఫైల్. ఇప్పుడు మనకి అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి సర్వీసెస్ ఫైల్. ఇలా 4 ఫైల్స్ క్రియేట్ చేసి పెట్టండి. ఇక్కడ వరకు చాలు మనకి. 1 మినిట్. ఇది అయిన తర్వాత మనం ఏం చేయాలని మీకు చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి మనకి కాంటాక్ట్ us అనేసి ఇలా అయినా పెట్టేసుకోవచ్చు. మీరు డైరెక్ట్ గా ఇలా అయినా పెట్టేసుకోవచ్చు. లేదనుకుంటే ఐఫన్లు ఇచ్చేయండి, స్పేస్లు ఇవ్వద్దండి. అది గుడ్ ప్రాక్టీస్ అయితే కాదు. ఓకే, కాంటాక్ట్ us చూడండి, కాంటాక్ట్ us అనేసి ఇచ్చేసాను. సో రౌటింగ్ పార్ట్ టుమారో కంటిన్యూ అవుతుంది ఇది. సో ఇప్పుడు ఏంటంటే మన ఫైల్స్ ని క్రియేట్ చేయడం. ఇక్కడ ఏంటంటే spec.ts ఫైల్ అయితే టెక్స్టింగ్ కోసమే మనకు అవసరం అన్నమాట. సో ఈ ఫైల్ గురించి మనకు సంబంధం లేదు, అసలు అవసరమే లేదు మనకి. ఓన్లీ మనకు కావాల్సిన ఫైల్ .html ఫైల్, .ts ఫైల్, .css ఫైల్. ఈ ఫైల్స్ మనకు అవసరం. ఇక్కడ వరకు అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ రైట్ సైడ్ లో మీకు చూస్తే నోట్ చేసి మన కంపైలేషన్ ఉంది. ప్రాజెక్ట్ ని క్లోజ్ చేసే ముందు ఈ కంపైలేషన్ నుంచి ఎగ్జిట్ అవ్వండి. ఎగ్జిట్ అవ్వాలంటే Ctrl+C అని క్లిక్ చేయండి. ఇక్కడ ఒకసారి క్లిక్ చేసి Ctrl+C అని క్లిక్ చేయండి. Ctrl+C అని క్లిక్ చేసి చూడండి బయటకు వచ్చేసింది. ఇలా వచ్చింది అనుకుంటే మనకు అవుట్ సైడ్ కి వచ్చేసినట్టు. సో ప్రాజెక్ట్ క్లోజ్ అయినట్టు. మనకి ఇలా అవుట్ సైడ్ కి రావాలి. ఇక్కడ ఏదైనా సరే టైప్ చేసుకునే విధంగా ఉండాలి. Ctrl+C అనమాట. ఓకేనా? ఇది అయిపోతుంది, క్లోజ్ చేసుకోండి. సో టుమారో టైంకి నాకు ప్రాజెక్ట్ ఓపెన్ లోనే పెట్టుకోవాలి. మీరు ప్రాజెక్ట్ ఓపెన్ లోనే పెట్టుకోండి. నాకు ఏదైనా సరే అడిగితే నాకు అది ఓపెన్ చేసి చూపించాలి మీరు. ఓకేనా? దిస్ ఈస్ టుడే క్లాస్. ఇక్కడ వరకు అయితే ప్రాక్టీస్ చేయండి మీరు. ఓకేనా? ఈ కాంపోనెంట్స్ అన్ని క్రియేట్ చేసి పెట్టుకొని టుమారోతో మనకు రౌటింగ్ పార్ట్ అయిపోద్ది. రౌటింగ్ పార్ట్ అయిపోయిందంటే డిజైనింగ్ పార్ట్ ఫినిష్ అయిపోయినట్టు. మనకి రౌటింగ్ అయిపోయిందంటే డిజైనింగ్ అయిపోయినట్టే. సో మండే వరకు టాస్క్ ఇస్తాను, ఆ టాస్క్ మీరు ఫినిష్ చేయాలి నాకు. సో దిస్ ఈస్ టుడే క్లాస్. ఏమైనా డౌట్ ఉందంటే వీడియోలో ఫాలో అవ్వండి. ఏమైనా డౌట్స్ వస్తే నాకు ఎప్పుడైనా సరే పింక్ చేయండి, నో ప్రాబ్లం. ఓకేనా? నేను చెప్పిండేది తరోగా ఫస్ట్ మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఏమైనా డౌట్స్ అడగండి. డౌట్స్ లేకపోతే లీవ్ అవ్వచ్చు. అవునమ్మా. లేదు. Ctrl+C డైరెక్ట్ గా ప్రెస్ చేయాలి. అంటే ఒక్కసారి క్లిక్ చేయండి. అక్కడ కంపైల్ సక్సెస్ఫుల్ దగ్గర కింద యారో మార్క్ ఉంటుంది కదా, ఆ యారో మార్క్ దగ్గర ఒక్కసారి మౌస్ తో ఒకసారి కింద కర్సర్ క్లిక్ చేయండి. కర్సర్ క్లిక్ చేసిన తర్వాత Ctrl+C అని క్లిక్ చేయండి. మళ్ళీ తర్వాత ప్రాజెక్ట్ క్లోజ్ చేసుకోండి, సరిపోతుంది.